ఒంగోలు మండల పరిధిలోని ముక్తిమొదలపాడు గ్రామం 186 సర్వే నంబర్లో సిపిఐ నాయకులు కొందరు ప్రజలు అనధికారికంగా గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు సంఘటన స్థానానికి చేరుకుని ఆక్రమణలు అడ్డుకున్నట్లు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒంగోలులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ పిన్నెక మధుసూదన్ రావు, సర్వేయర్ నాలం వెంకటేశ్వర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సదరు భూమి ఎన్ఎస్పికి చెందిన ప్రభుత్వ భూమిగా గుర్తించామని, ప్రభుత్వ భూములను ఆక్రమించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై సిపిఐ నాయకులతో చర్చలు జరిపామని, 16న బుధవారం ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. సమావేశంలో చర్చలు జరిపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి నివేశ స్థలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు నివేశ స్థలాలు లేవన్న విషయాన్ని సిపిఐ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఎవరికైనా ఇచ్చారు? మీరు జేసీ గారు లాగిన్లో పెట్టుకున్నారు, మీరు దాచి పెట్టుకున్నారు. ఎవరికి మీరు అర్హుడని చెప్పలేదు, అనర్హుడని చెప్పలేదు. మీకు 3 రోజుల్లో మేడం నోటీస్ పెడతాను. ఒకటో పాయింట్. రెండో ఇష్యూ, మన వాళ్ళు అర్జీ పెట్టిన వాళ్ళకి ఎవరికన్నా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు అర్జీ పంపిస్తే ఓకే ఆన్లైన్లో చెక్ చేసుకుంటాం. మేడం గారు ఉంది, ఎందుకు తీయలేదు? ఈ తోటి మాకెందుకమ్మా? ఈ ల్యాండ్ని ఎవరు ఆడేయాలా, ఆక్రమణ గుర్తించాలా అనేది మీరు ఇన్ని సంవత్సరాల పాటు చేస్తే డ్యూటీ మీదే కదా, మాది కాదుగా. మీరు డ్యూటీ చేయకపోతే కదా మేము చేయటం. మీకు రైట్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకురండి. మళ్ళీ రైట్స్ అంటారు. ఒక ప్రశ్నకి మీకు రైట్స్ లేని దగ్గర మీరు మాట్లాడడానికి లేదు. మీకు రైట్స్ ఏమైనా ఉంటే మీకు లేదంటున్నా నేను. అది యాజ్ ఎ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఒక్క మాట చెప్పండి. మీరు ఆడికి వచ్చారు, అంతమంది ఆడికి వచ్చాము, లోపలికి వస్తాం, లోపలికి మనం రండి, కూర్చోండి, మాట్లాడండి. వీడికి రావడానికి ఇంతమంది ఇబ్బంది పెట్టి ఎంత ఆడుకుంటారు? మేము అక్కడ పని కాదు. మీరు కావాలంటే దాని మీద ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే.
ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ఇదే మనం అసెంబ్లీలో ఉన్నామండి. ఇదే ఆటవిక రాజ్యం కాదు. మరి ఇదేండి ఆటవిక రాజ్యం లాగా ఉంది. ఆటవిక రాజ్యం ఇట్లా కాదండి. ఇక్కడ కాదు మనం మాట్లాడాలి. అందరూ వెకేట్ చేయాలా, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. లేదండి అట్లా కుదరదు, అలా కుదరదు, అలా కుదరదు, అలా కుదరదు. అలా మీరు వెళ్ళండి. వాళ్ళు చెప్పినారు భయపడిపోతారట. వాళ్ళు వెళ్తారు ఏది మొహమాటం అయిపోద్ది. తెలియదు పదండి సరిపోదు. వాళ్ళు అయిపోయాయి అలవాటు అయిపోయింది. ఒక 20 సంవత్సరాలు చరిత్ర తెచ్చారు మళ్ళీ. ఏం చెప్తున్నా ఇదైతే వాళ్ళు ఇదైతే బిల్డింగ్ పక్కన లక్షలకు సంబంధం పెట్టి కంప్లైంట్ పెట్టి పట్టించుకోకుండా ఇంకా కట్టింది. గవర్నమెంట్ ఎవరు? గవర్నమెంట్ అంటే ప్రజలే. అందరూ ప్రజలే. ఇప్పుడు ఒక 200 మందిని తెచ్చావు, రేపు ఇంకో 2000 మందిని తీసుకొస్తావు. మొత్తం నీ స్థలాలు ఆక్యుపై చేస్తావు. అప్డేట్ చేస్తావు. 20 ఎంత బాగా తెచ్చిస్తున్నారు, ఎంత బాగా సహాయపడుతున్నారు. బాగా 20 ఏళ్ళ నుంచి పేదలకు ఇస్తుంటే కదా.
వాటికి నిరంతరంగా కాపలా ఉంటున్నారు మీరు. వీఆర్ఓ ఎవరు? వీఆర్ఓ తెలియదా? చెప్పను ఇది ఎవరు కాదండి. కాదు, మీరు ఇవాళ సమస్య వచ్చింది, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆఫీసర్ అండి, మా రికార్డు మేము చూపిస్తాము, ఎవరికున్నా నిర్ధారణ అవుతుంది. ఏముంది తప్పే ఉంది దాంట్లో? కాదు, ఆఫీసర్ అండి, మా పర్యవేక్షణలో మీరుండాలి. నిరంతర పర్యవేక్షణ మేము అభ్యంతరం కాదు. నిరంతర పర్యవేక్షణలో మీరు లేరు కాబట్టి ఈ భూమి ఇట్లున్నది. మీరు నిరంతర పర్యవేక్షణలో లేదు కాబట్టి ఆక్రమణలు ఉన్నాయి. నిరంతర ఇవన్నిట్లు ఎందుకు ఉన్నాయి? మీరు డ్యూటీలో లేకపోతేనే కదా. నేను అంటున్నా లేదన్నా, కాదు మా దగ్గర ఎంఆర్ఓ గారు రికార్డు కాగితం ఉంది. ఎవరికి రికార్డు ఎవరితో మాట్లాడారండి? మీరు ఎవరితో మాట్లాడారు? వాళ్ళని పిలుచుకోరండి, వాళ్ళని పిలుచుకోరండి, వాళ్ళని పిలుచుకోరండి, వాళ్ళని పిలుచుకోరండి, మాట్లాడచ్చు. ఈ విధంగా అన్న వద్దన్న వద్దొద్దు. పోలీసులు వచ్చారు, ఆర్మీ వాళ్ళు వచ్చారు, వద్దొద్దు. ఏం చేస్తావా? అందరికీ నమస్కారం. ఈరోజు ముక్తినూతలపాడు రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ 186 నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది ప్రజలు అక్కడ గుమిగూడి అక్కడ ఉన్నటువంటి 186 సర్వే నెంబర్లో ఉన్న కొంత ల్యాండ్ని ఎంక్రోచ్ చేసి అక్కడ గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ దాన్ని క్లీన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మొత్తం రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ అధికారులు ఆ ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది. నేను, డిఎస్పీ గారు, అలాగే మా తహసీల్దార్ గారు, సిఐలు ప్లస్ పోలీస్ సిబ్బందితో కలిసి మొత్తం ఆ ప్లేస్ని మేము విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ క్లీన్ చేసే ప్రాసెస్ని మేము ఆపిచ్చాము. అలాగే సిపిఐ నాయకులతో మేము మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే 186 సర్వే నెంబర్ నందు వాళ్ళకి ఎటువంటి హక్కులు కానీ పత్రాలు కానీ లేవని, ఆ ప్రజలందరూ చాలా పేదవాళ్ళై ఉండి వాళ్ళకు హౌస్ సైట్ అనేది లేదు కాబట్టి మేము దీన్ని టెక్నాన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్పి ల్యాండ్ ఏదైతే ఉందో 4 ఎకరాల 47 సెంట్లు 186/2 నందు ఎన్ఎస్పి ల్యాండ్ ఉంది. సో 1981లో దాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎన్ఎస్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ ఖాళీగా ఉంది కాబట్టి మేము అందులో పట్టాలు వేసుకుంటాము, అలాగే పట్టాలు తీసుకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మేము వెరిఫై చేసి వాళ్ళని తహసీల్దార్ ఆఫీస్కి పిలిచి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళకు ఎటువంటి హక్కులు లేవు, అయినప్పటికీ పేదవాళ్ళు కాబట్టి మేము ఇక్కడ గుడిసెలు వేసుకుంటామని అడిగారు. సో అందులో ఉన్నటువంటి అందరు ఇంట్రెస్టెడ్ పార్టీస్కి 17వ తారీఖున ఆర్డీఓ ఆఫీస్ నందు మేము ఎంక్వైరీకి పిలిచి మొత్తం రెవెన్యూ రికార్డ్ని వెరిఫై చేసి వాళ్ళ హక్కులు తేల్చిన తర్వాత మాత్రమే వాళ్ళని భూమి మీదకి వెళ్ళమని చెప్పాము. ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించుకోవడానికి లేదు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు మేము తీసుకుంటాము. ఈ విషయంలో ఎవరిని పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు: ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram,
coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.